లార్డ్. హల్లెలూయా. దేవుని శ్రేష్టమైన కృపలో ఆయన అభిషేకముతో భూదిగంతాల సాక్షులుగా వర్ధిల్లుదురుగాక. మంచిది. ఈ సమయంలో మత్తయి సువార్తలో 2వ అధ్యాయంలో మనం చదువుతూ ఉన్నప్పుడు మనకు చక్కని అంశాలను చూడగలుగుతాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి నుంచి తీసినట్లయితే ముందు మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగి వాక్యంలోకి వెళ్ళాలని ఆశపడుతున్నాను. క్రిస్మస్ అన్న వెంటనే మనకు గుర్తొచ్చేది ఏంటండి? క్రైస్తవులు ఇంటి మీద ఏం కడతారు? స్టార్ కడతారు. ఎందుకు ఆ స్టార్ కడతారో మీరు ఆలోచించారా? ఎందుకు ఆ స్టార్ కడతారు? ఆ స్టార్ ఎందుకు కట్టడానికి మీరు కట్టారా? మీ ఇళ్ళ మీద స్టార్స్ కట్టలేదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. స్టార్ కట్టకపోతే మీరు పాపులు అని నేను అనట్లేదు. స్టార్ కట్టినంత మాత్రాన పరిశుద్ధులు అనే సర్టిఫికేట్ ఇవ్వటం లేదు. స్టార్ను బట్టి కాదు. ఈరోజు నువ్వే స్టార్గా నిలబడబోతున్నావు. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. బాగా వినాలి ఈ మాట. స్టార్ ఎందుకు కడతారని అంటే, ఆకాశంలో నక్షత్రం వచ్చి ఆ నక్షత్రం యేసయ్య ఉన్న పాక మీదకి వచ్చి ఆగిపోయింది. యేసయ్య ఉన్న పాక మీదకి వచ్చి నక్షత్రం ఆగిపోయింది కాబట్టి నక్షత్రం ఎక్కడుంటుందో అక్కడ యేసయ్య ఉన్నట్టు. హల్లెలూయా. అందుకని ఇంటి మీద స్టార్ కడతారు. వాళ్ళ అభిప్రాయం ఏంటి? యేసయ్య మా ఇంట్లో ఉన్నాడు. స్టార్ కట్టుకోవటం క్రైస్తవ్యంలో ఒక లెవెల్లో భక్తిని కనపరచడం అయితే, మనం దాన్ని మించిన లెవెల్లో వెళ్ళాల్సిందిగా ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చూద్దారండి మత్తయి సువార్తలో 2వ అధ్యాయం మొదటి నుంచి. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. చెప్పండి, ఎవరిని అడుగుతున్నారు? ఈ సందర్భాన్ని మీరు గమనించారా? తూర్పు దేశం నుంచి వచ్చినటువంటి జ్ఞానులు హేరోదు రాజు దగ్గరకు వెళ్ళిపోయి, యూదుల రాజుగా పుట్టిన ఆ బాలుడు, ఆ బిడ్డ ఎక్కడున్నాడు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? మేము ఎలా వచ్చామో తెలుసా అంటే వాళ్ళే చెప్తున్నారు, మేము తూర్పు దేశపు జ్ఞానులం. తూర్పు దేశంలో మేము ఉన్నప్పుడు ఆయన నక్షత్రాన్ని చూసాం. ఒక రక్షకుడు ఈ లోకంలో ఉదయించాడన్న సూచనగా ఆ నక్షత్రం వస్తుంది. మేము ఖగోళ శాస్త్రానికి సంబంధించిన సైంటిస్టులం, శాస్త్రవేత్తలం. ఆయన నక్షత్రాన్ని చూసి, ఆయన ఎక్కడున్నాడో ఆయన్ను చూసి, ఆయన్ను ఆరాధించి, ఆయన ఘనపరచాలని వచ్చాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మీరు గమనిస్తున్నారా? జాగ్రత్తగా ఈ విషయాలు ఆలకిస్తున్నారా? ఈ ముగ్గురు జ్ఞానులను యేసయ్య దగ్గరకు తీసుకొచ్చింది ఎవరు? చెప్పాల. ముగ్గురు జ్ఞానులను యేసయ్య దగ్గరకు నడిపించింది ఎవరు? ఆ నక్షత్రం. ఆకాశంలో చాలా రకాల నక్షత్రాలున్నాయి, నక్షత్ర మండలాలున్నాయి. హల్లెలూయా. నక్షత్ర సమూహాలున్నాయి. మీకు తెలుసా ఒక్కొక్క స్టార్ ఎంత పెద్దదో? చదివారా మీరు? ఎంత పెద్దది? భూమి కంటే 13 రెట్లు పెద్దది.
మనం ఉన్న ఈ భూమి కంటే ఒక్కొక్క నక్షత్రం 13 రెట్లు పెద్దది. ఇప్పుడు ఆ నక్షత్రాలన్నీ పడితే దేవుని రెండవ రాకడలోనట ఆకాశ మండల సీపురు పెట్టి ఊడ్చినట్టు మొత్తం దేవుడు ఊడ్చేస్తాడట. మనం ఉండవనుకోండి ఎత్తబడిపోతాం. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. బాగా వినండి ఈ మాట. ఆకాశ నక్షత్రాలు అవి ఎంత పెద్దవో మనం అర్థం చేసుకుంటే ఈ భూమి కంటే 13 రెట్లు పెద్దవి. ఈ భూమి మీద ఉన్నటువంటి జ్ఞానులు, ఈ ముగ్గురు జ్ఞానులు నక్షత్రాలన్నీ చూస్తున్నారు. ఆ నక్షత్రాలన్నిటినీ వాళ్ళు గమనిస్తున్నారు. కానీ ఇక్కడ అంటాడు, ఆ మాట చదవండి, ఆయన నక్షత్రమును చూచి. హల్లెలూయా, చెప్పండి. ఏ నక్షత్రాన్ని చూశారు? వెరీ గుడ్, చెప్పాలి ఇంకా బిగ్గరగా. ఏ నక్షత్రాన్ని చూశారు? ఆయన నక్షత్రాన్ని, ఆయన స్టార్ని. ఏ స్టార్ని? సినిమా స్టార్లు కాదు, లోకంలో ఉన్న 5 స్టార్ 3 స్టార్ అనిపించుకునే ఈ మానవ స్టార్లు కాదు. బాగా అర్థం చేసుకోవాలా. యేసయ్య స్టార్ అట ఆ నక్షత్రం పేరు. వాళ్ళు అంటున్నారు ఆయన నక్షత్రమును. హల్లెలూయా. ఆయన నక్షత్రమైనటువంటి ఆ స్టారు, ఆ నక్షత్రం వాళ్ళని ఎలా చేసిందంటే ఖచ్చితంగా యేసయ్య దగ్గరకు వచ్చేటట్టుగా వాళ్ళను నడిపించగలిగింది. ఈరోజు జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి, జాగ్రత్తగా మనం ఈ విషయాన్ని వినాలి. ఈ క్రిస్మస్లో ప్రియులరా, మన ఇంటి మీద స్టార్ కట్టినా కట్టకపోయినా మన జీవితం అనేది ఎలా ఉండాలంటే ఆ ముగ్గురు జ్ఞానులను యేసయ్య దగ్గరకు తీసుకొచ్చినట్లుగా మన జీవితం కూడా ఒక స్టార్ లాగా వెలుగుతూ ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చెప్పాలందరం గట్టిగా హల్లెలూయా. మన జీవితం ఒక స్టార్ లాగా వెలుతురిస్తున్నప్పుడు, మన జీవితం జ్ఞానులను నడిపించాలనే ఒక ఆశ కలిగి మనం కొనసాగుతున్నప్పుడు, బాగా అర్థం చేసుకోండి, బాగా ఈ విషయాన్ని వినండి, దేవుడు మనలను తప్పక వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పాలందరం గట్టిగా హల్లెలూయా. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ నక్షత్రం ఎలాగైతే జ్ఞానులను నడిపించగలిగిందో, ఎలాగైతే యేసయ్యను వాళ్ళు చూడగలిగారో, ఎలాగైతే మీరు చూసారా, ఈ ముగ్గురు జ్ఞానులు వచ్చి ఎక్కడికి వెళ్ళారు? హేరోదు దగ్గరికి వెళ్ళారు. హేరోదుతో మాట్లాడారు, హేరోదును అడిగారు. హేరోదుకు యూదుల రాజైన యేసుక్రీస్తు జన్మించాడన్న సంగతి తెలుసా? తెలీదు. హేరోదు ఏమైతున్నాడంటే తన రాజ్య పరిపాలన విషయంలో నిజంగా ఈ హేరోదు గురించి మనం తెలుసుకోవాలి. ఈ హేరోదు ఎలాంటి అధికార కాంక్ష గలవాడంటే తన కుమారులను చంపుతాడు, తన అన్నదమ్ములను చంపుతాడు, తన పినతండ్రులను చంపుతాడు. సుమారు 400 మంది తన కుటుంబ సభ్యులను చంపేస్తాడు. ఎందుకో తెలుసా? తనే ఆ సింహాసనం మీద ఉండాలని, తనే ఆ అధికారిగా బ్రతకాలని, తనే రాజుగా బ్రతకాలని ఆశతో. అయితే మనం గమనించినట్లయితే అటువంటి చెడ్డ రాజుకు కూడా ఈ జ్ఞానులు వెళ్ళి చెప్పారు, యూదుల రాజుగా పుట్టిన వాడిని మేము చూడాలి, ఆయన ఆరాధించటానికి వచ్చామన్నప్పుడు హేరోదు రాజు గురించి చదువుదాం. చూడండి, మొదటిగా 2వ అధ్యాయం 1వ వచనంలో, రాజైన హేరోదు దినముల యందు. హేరోదు అనే పేరు వచ్చిన చోటల్లా చదువుదాం. 3వ వచనంలో ఉంటుంది, హేరోదు ఈ సంగతి విన్నప్పుడు. ఏ సంగతి విన్నప్పుడు? యూదుల రాజుగా యేసు పుట్టాడన్న సంగతి విన్నప్పుడు. నెక్స్ట్ చూద్దాం, హేరోదు అనే పదం ఎక్కడ వచ్చింది? 6వ వచనం, అంతటా హేరోదు జ్ఞానులను రహస్యంగా పిలిచి ఆ నక్షత్రం కనబడిన కాలమును వారి చేత పరిష్కారముగా తెలుసుకొని, మొదట హేరోదు దినాలు, రెండోది హేరోదుకు సంగతి వినపడ్డది, మూడోది హేరోదు
పరిష్కారంగా తెలుసుకున్నాడు. 4వ 12వ వచనం చదవండి. తర్వాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై, హల్లెలూయా హల్లెలూయా. 19వ వచనం చదవండి ఇప్పుడు. హేరోదు చనిపోయి, హల్లెలూయా హల్లెలూయా. ఈ కపట రాజైన హేరోదు దినాలలో యేసయ్య జన్మించాడు. హేరోదుకు ఆ వర్తమానం వచ్చిన వెంటనే జ్ఞానులను పిలిపించి, శాస్త్రులను పిలిపించి పరిష్కారంగా ఆయన ఎక్కడ జన్మిస్తాడో అన్న వివరాన్ని తెలుసుకున్నప్పుడు ఏం తెలిందట? యోదయ బెత్లెహేములో ఆయన జన్మిస్తాడనే వివరం తెలిసింది. అప్పుడు హేరోదు చెప్తాడు, మీరు వెళ్ళి ఆయన్ను చూసి ఆయన ఆరాధించి నాకు వచ్చి చెప్పండి, నేను కూడా వచ్చి ఆయన ఆరాధిస్తా అన్నాడు. ఇది హేరోదు దేవుణ్ణి ఆరాధించాలనే ఇష్టంతో చెప్పాడా? కాదు. తన కుటుంబీకులనే 400 మందిని చంపిన వ్యక్తి ఈ బయట వ్యక్తిని చంపలేడా? చంపాలని పగ పన్నాడు. హల్లెలూయా. ఈ జ్ఞానులట ఆ హేరోదు ఇంటికి వెళ్లకుండా వేరే దారి గుండా వెళ్ళినప్పుడు హేరోదుకు కోపం రగిలి యోదయ బెత్లెహేములో 200 మంది కంటే 2 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న బిడ్డలందరినీ ఏం చేపించాడు? సంహరించమని చెప్పాడు. హల్లెలూయా. అంత కఠినుడైనటువంటి వాడు హేరోదు, అంత మూర్ఖుడైన వాడు హేరోదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే హేరోదుకి ఈ విషయం ఎలా తెలిసింది? జ్ఞానుల ద్వారా తెలిసింది. జ్ఞానులకి ఈ విషయం ఎలా తెలిసింది? ఆ నక్షత్రం ద్వారా తెలిసింది. ఈరోజు మనం గ్రహించాల్సిన సంగతి ఏమిటంటే ప్రియులారా, యేసయ్యను ఆ నక్షత్రం ఎలాగైతే జ్ఞానులకు చూపించిందో ఈరోజు మనం కూడా లోకానికి యేసయ్యను చూపించే నక్షత్రంలాగా ఉండాలి. హల్లెలూయా. చెప్పండి, ఎవరు మనం? దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశింతురు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశింతురు. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మనం ఎవరమని దేవుడు మాట్లాడుతున్నాడు? దేవుణ్ణి నమ్మినటువంటి మనం, దేవుని పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి మన జీవితం ఆ నక్షత్రం జ్ఞానులను యేసయ్య దగ్గరకు నడిపించినట్లుగా ఈరోజు మన జీవితం కూడా ఈ లోకంలో, ఆకాశంలో కాదు, మనం భూమి మీదే ఉండొచ్చు కానీ మన మైండ్ భూ సంబంధమైంది కాదు. పైనున్న వాటినే మనం వెతికే వారం గనుక ఆకాశంలో ప్రకాశించే నక్షత్రాలాగా మనం ఈ భూమి మీద వెలగాలని దేవుడు కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూడటానికి కారణం ఏంటి? ఆ జ్ఞానులకు ఆ నక్షత్రంలో ఏం కనిపించింది? వెలుగు కనిపించింది. మిగతా నక్షత్రాలన్నిటికంటే కూడా ఈ నక్షత్రం, ఈ స్టార్ ఏం చేస్తుంది? ప్రకాశిస్తుంది. ఎలా వెలిగిపోతుంది నక్షత్రం? ఓ ప్రత్యేకంగా. ఎలాంటిది ఈ నక్షత్రం అని అంటే ప్రియులారా, మీరు గమనించండి, యేసయ్య మహిమ కలిగి వెలుగుతూ ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడే మనం లోతుగా ఆలోచన చేయాలి, ఇక్కడే మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఈరోజు మన హృదయంలో కూడా ఆశ ఉంది. దేవుణ్ణి నమ్మిన బిడ్డలుగా మనకు కూడా అనేకులను యేసయ్య దగ్గరకు నడిపించాలనే తపనున్నది.
యేసయ్యను అనేకులకు చూపించాలనే ఆశ ఉన్నది. అనేకులకు పాతాళ అగ్నిగుండానికి ఏడ్చబడనివ్వకుండా వాళ్ళని పరలోకంలో కూర్చుండబెట్టాలనే లోతైన ఆసక్తి, ఆశ మనలో ఉన్నాయి. అయితే మనం ఎలా ఉండాలంటున్నాడంటే, ఆయన వెలుగు మనలో నుంచి బయటికి రావాలి. ఆయన వెలుగు మనలోకి నుంచి వచ్చినప్పుడే మనుషులు గుర్తిస్తారు. చదవండి అన్నమాట. మత్తయి సువార్తలో 5వ అధ్యాయం 17వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుదాం. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. హల్లెలూయా. దేవుణ్ణి నమ్మక ముందు మన జీవితం ఎలా ఉంటుంది అని అంటే, నాకు కావాలి, నాకు రావాలి, స్వార్థంతో మనిషి హృదయం ఉంటుంది. కానీ దేవుణ్ణి నమ్మిన తరువాత మన హృదయం ఏమవుతుందనంటే, దేవుని నమ్మిన తరువాత మన హృదయం ఏమవుతుందంటే, దేవుని ప్రేమను కనపరిచేదిగా మార్చబడుతుంది. హల్లెలూయా. బాగా గమనించండి, బాగా చేసుకోండి మాట. ఎప్పుడైతే దేవుని ప్రేమను కనపరిచే ఆ విధానంలోనికి మనం వస్తామో, అక్కడ అంటాడు, మీ సత్క్రియలను చూచి. మన సత్క్రియలు అనేవి ఏంటవట? వెలుగు. మన సత్క్రియలు అనేవి ఏంటవి? వెలుగు. ఓ గుడ్డ ఆయన రోడ్డు దాటడానికి దారిలో నుంచున్నాడు. రోడ్డు దాటించే వాళ్ళు ఎవరూ లేరు. పాపం ఒక గంట సేపు నుంచి ఆయన అలాగే నుంచున్నాడు. అలాగే నుంచున్న తర్వాత ఒక ఆయన వచ్చాడు. రోడ్డు దాటుతావా అని అడిగాడు. అవునయ్యా, రోడ్డు దాటుతానన్నాడు. ఆయన్ని చేయి పట్టుకొని రోడ్డు అవతలికి తీసుకొని వెళ్ళాడు. రోడ్డు అవతలికి వెళ్ళాక ఆ గుడ్డ ఆయన గట్టిగా చేతులు పెట్టుకొని ఆయన అన్నాడట, అయ్యా, నువ్వు క్రైస్తవుడువా? నువ్వు దేవుని నమ్ముకున్నావా? హల్లెలూయా, హల్లెలూయా. ఆ గుడ్డ అతనికి ఏమనిపించింది చెప్పండి? ఆ గుడ్డ అతను ఎందుకని ఇతని క్రైస్తవుడా, నువ్వు క్రీస్తు నమ్ముకున్నావా అనే మాట ఎందుకన్నాడు? ఎందుకని అతని హృదయం ఇతను చూడంలోనే నువ్వు దేవుని నమ్ముకున్నావా అనే మాట అన్నాడు? బాగా అర్థం చేసుకోండి. దేవుని నమ్మిన వారిలోనే యేసయ్యలో ఉన్న కనికరం కనిపిస్తుంది. దేవుని నమ్మిన వారిలోనే దేవుని ప్రేమ కనపడుతుంది. దేవుని నమ్మిన వారిలోనే ఇతరులు దుఃఖపడుతున్నప్పుడు, ఇతరులు బాధపడుతున్నప్పుడు, ఇతరులు వాళ్ళ జీవితంలో ముందుకు వెళ్ళలేక వేదన పడుతున్నప్పుడు వాళ్ళ కొరకు తమ జీవితాన్ని ఖర్చు పెట్టడానికై, తమ జీవితంలో ఉన్న శ్రేష్టమైన విషయాలను ఇవ్వటానికి కూడా వాళ్ళు వెనకాడకుండా ముందుకు వస్తారు. హల్లెలూయా. ఆ నక్షత్రం వెలిగింది, యేసయ్యను చూపించింది. ఈరోజు దేవుని బిడలగా మనం కూడా ప్రియులరా మన సత్క్రియలు కనపరచాలి. మనలో ఉన్న దైవ ప్రేమ దేవుని వెలుగును కనపరచాలి. మనలో ఉన్నటువంటి వెలుగు లోకం చూడాలి. లోకానికి ఖచ్చితంగా దైవ కార్యాలు కనిపించాలి. దేవుని మహిమ కనిపించాలి. అలా కాకుండా నీకు నీవు నేను లోకానికి వెలుగును అని చెప్పని బోధించుకున్నా, పాటలు పాడుకున్నా, ఇంకేది చేసినా అది ఒట్టి మాటలుగానే మిగిలిపోతుంది. ఎప్పుడైతే కార్యాలు చూపించగలుగుతావో, ఎప్పుడైతే నీలో దైవ ప్రేమ ఒక వెలుగులాగా ప్రకాశిస్తా ఉందో, అప్పుడు ఏమైందంటే ఇతరుల హృదయాలు కూడా ఏమవుతాయి? నీలో యేసయ్యను చూడగలుగుతారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నీలో ప్రభువును చూపించాలంటే సత్క్రియలు నీలో రావాలి. చాలా 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 విషయాలు మాట్లాడాలి. నేను త్వరగా మీకు అన్ని క్లోజ్ చేస్తాను. ఈ సత్క్రియలు అనేవి ఎక్కడి నుంచి సంపాదించుకుంటాం? ఈ సత్క్రియలు అనే వాటిని ఎలా మనం తీసుకురాగలం? మీకు అర్థమవుతుందా అంశం? ఆ నక్షత్రం ఎలా జ్ఞానులను తీసుకొచ్చింది? తను బాగా వెలగడం ద్వారా, ఫుల్ గ్లోరీ. ఇప్పుడు ఇక్కడ కట్టిన ఈ లైట్ అనేది ఎన్ని క్యాండీలు తెలుసా మీకు? ఒకవేళ అది 100 క్యాండీలు 1000 క్యాండీలు మీరు అనుకుంటున్నారేమో, కానీ అది ఒకవేళ డిమ్గా వెలుగుతుంది అనుకోండి, మనకు బైబిల్ అక్షరాలు కనబడతాయా?
ఎందుకని చెప్పాలి? ఎందుకని? అది ఎంతగా వెలగాలో అంతగా వెలగట్లేదు కాబట్టి, అది తన కాంతిని ఇవ్వట్లేదు కాబట్టి. బాగా అర్థం చేసుకోవాలి ఈ విషయాలు. అది ఖచ్చితంగా దానికి కరెంటు సప్లై అందుతుంది. దానికి ఉన్నటువంటి 80 వోల్ట్స్ పవర్తో లేదా 100 వోల్ట్స్ పవర్తో అది చక్కగా వెలుగుతూ ఉంది. ఈ ప్రాంగణం అంతా చక్కటి వెలుగులతో నింపబడ్డది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు నిన్ను కూడా వెలుగుగా ఇక్కడ పెట్టాడు. దేవుని నక్షత్రంగా అనేకులను, మరి ముఖ్యంగా జ్ఞానులను, జ్ఞానంగా ఆలోచించే వారిని, వెర్రిగా ప్రవర్తించే వాళ్ళు ఉంటారండి. ఇక వాళ్ళు ఈ భూమి మీద బ్రతకడం కొరకే తప్ప, ఈ భూమి మీద జీవించడం కొరకే తప్ప, అసలు ఆ జీవితం ఏంటి, దేవుడేంటి, అసలు ఈ లోకం ఏంటి, నా బ్రతుకేంటి, నేను ఎందుకు బ్రతకాలి, ఎందుకు వివాహం చేసుకోవాలి, నాకు ఈ పిల్లలేంటి, వాళ్ళను పెంచటం ఏంటి, అసలు ఈ లోకం ఏంటి, దేవుడేంటి, ఇలా ఆలోచించకుండా మనిషి జీవితం చనిపోయిన తర్వాత ఏమవుతాడు, దేవుడు అనేవాడు ఉన్నాడా, ఉంటే మనిషిని ప్రేమిస్తున్నాడా, అసలు ఇది ఏంటి అని ఆలోచించి సత్యాన్ని అన్వేషించే జ్ఞానులకు, అటువంటి జ్ఞానం కలిగి ఉన్న వ్యక్తులకు మన ద్వారా వెలుగు వారికి కనబడుతుంది. హల్లెలూయా. అలా కాకుండా నార్మల్గా బ్రతికే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి మనం ఆలోచించాల్సిన అక్కర్లేదు. హల్లెలూయా. ఎవరైతే జ్ఞానం కలిగి, ఎవరైతే నా జీవితం బాగుపడాలి, నా కుటుంబం బాగుపడాలి, నేను వర్ధిల్లాలి, దేవుడు ఏ విలువైన జీవితాన్ని ఇచ్చాడో అటు విలువైన జీవితాన్ని నేను జీవించాలి అనే తపన కలిగి, ఆశ కలిగి, వాళ్ళ బాగు కొరకు వెతుకుతున్న వారి కొరకు కూడా మనలో ఉన్న వెలుగు వాళ్ళకు కనిపిస్తుంది. మనలో ఉన్న వెలుగు ఏంటంటే సత్క్రియలు. మనలో ఉన్న వెలుగేంటంటే ప్రియులారా, నువ్వు ఏ మంచి కార్యాన్ని జరిగిస్తావో చూడండి. సత్క్రియలు అనంలోనే మన జ్ఞాపకం వచ్చేది ఏంటి? భోజనాలు పంచిపెట్టడం, బట్టలు పంచిపెట్టడం. నిజమేనండి, చాలా చోట్ల నేను విన్నాను. మన ఈ పండుగ వచ్చినప్పుడు చాలామంది ఒకరికొకరు కానుకలు పంచిపెట్టుకుంటూ, బట్టలు లేని వాళ్ళకి బట్టలు పెడుతూ, ఇంకా అవసరాల్లో ఉన్న వాళ్ళ అవసరాలు తీరుస్తూ, నిజంగా మంచి మంచి కానుకలు పంపిస్తూ కొనసాగుతూ వస్తూ ఉంటారు. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నా ప్రశ్న, నువ్వు దేవుని నమ్ముకున్నావు, నీ దగ్గర అంత ఆర్థిక పరిస్థితి లేదు, నువ్వేం పంచగలవు? అంటే నీలో వెలుగు లేనట్ట, నువ్వు వెలగలేనట్ట, లేకపోతే అప్పు తీసుకొచ్చి పెట్టి ఏమైనా ఇబ్బందులు పడాలని చెప్పాడా? దేవుని నమ్మిన బిడ్డలకు ప్రియులారా, ఏదో ఆస్తి పరంగానో వస్త్ర రూపంగానో ఇంకో రకంగా పంచటం నిజమైన వెలుగుకోవద్దు. అంతకు మించింది కూడా ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చలందరం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. చప్పట్లు కొడదామా? నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. ఒంటి నిండా బంగారమున్నను, అది నీ సాటి రాగలదా? ఒంటి నిండా బంగారమున్నను, అది సాటి రాగలదా? నా బంగారమా నీవే యేసయ్యా, నా బంగారమా నీవే యేసయ్యా, నీవే నాకు చాలును యేసు. హల్లెలూయా. అందరూ చూద్దాం హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? మనలోనున్న వెలుగేంటి, మనకి ప్రకాశించాల్సిన వెలుగేంటి, మనలోనున్న వెలుగేంటి? ఈరోజు ఒక మాట చెప్తారా? నన్ను, అదేమిటంటే, క్రైస్తవుడు 100 వోల్ట్స్ పవర్తో వెలగాల్సిన వాళ్ళు కనీసం 10% కూడా వెలగట్లేదు.
హల్లెలూయా. డిమ్ లైట్లో జీవితాన్ని గడుపుతున్నారు. దేవుడు ఏ వెలుగు మనలో ఉండాలని కోరుకున్నాడో, ఏ వెలుగును చూసి అన్యజనులు ఆకర్షించబడాలని దేవుడు ఆశపడుతున్నాడో, ఆ వెలుగు మనలో లేకుండా మనం పడుతున్నాం. ఈ రాత్రి జాగ్రత్తగా చూడండి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయం 14వ వచనం నుండి, మీరు మూర్ఖమైన వక్రజనము మధ్యను నిరపరాధులను నిష్కళంకులను అనింద్యులనైన దేవుని కుమారునట్లు సణుగులను సంశయములను మాని సమస్త కార్యాలను చేయండి. మీరు గమనిస్తున్నారా? ఈ వచనాన్ని అర్థం చేసుకోగలుగుతున్నారా? సణుగులు సంశయాలు మనలో ఉన్నప్పుడట దేవుని కుమారులుగా మనం వెలగలేమట. సణుగులు సంశయాలు ఉండడం ద్వారా లోపల ఒకటి సణుగుతుంటావు, బయటికి ఒకటి మాట్లాడుతూ ఉంటావు. ఈ సణుగుడు సంశయాలు నీలో ఉన్నట్లయితే, అటు చదవండి మరలా ఏమంటున్నాడో, అనింద్యులను దేవుని కుమారులగునట్లు సణుగులను సంశయాలను మాని సమస్త కార్యాలను చేయండి. నెక్స్ట్, అట్టి జనము మధ్య మీరు జీవవాక్యాన్ని చేతబట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎలా కనపడుతున్నామట మనం? చెప్పలు గట్టిగా. ఎలా కనపడుతున్నాం మనం? జ్యోతుల్లా కనపడుతున్నాం, నక్షత్రాల్లా కనపడుతున్నాం, స్టార్స్లా కనపడుతున్నాం. చెప్పండి, ఏం పట్టుకొని? దేవుని వాక్యాన్ని చేత పట్టుకొని. మీరు వినాలయ్యా, మీరు జాగ్రత్తగా వినాలి. జీవవాక్యాన్ని మనం చేత పట్టుకున్నప్పుడు మనలో ఏమవుతుంది? దేవుని వెలుగు బయటకు వస్తుంది. నువ్వు 100 మందికి చీరలు పంచొచ్చేమో, అది మంచి విషయమే, నేను దాన్ని తప్పనట్లేదు. కానీ వాక్యాన్ని పట్టుకొని నువ్వు వెలగడం నేర్చుకోకపోతే మరలా నెక్స్ట్ ఇయర్ కూడా 100 మంది నీ దగ్గర అడుగుతారు. ఈ దగ్గర నీకు 10 మందికి ఇటానికి కూడా ఉండదు. హల్లెలూయా. 100 మందిని నేను తిట్టిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. బాగా నా మాట అర్థం చేసుకోవాలి. వాక్యాన్ని మనం బలంగా పట్టుకున్నప్పుడు, వాక్యాన్ని మనం గట్టిగా పట్టుకున్నప్పుడు మనం లోకానికి జ్యోతులాగా కనపడతామట. దేవుని వెలుగును మనలో నుంచి కనపరచగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బాగా అర్థం చేసుకోవాలా? యేసయ్య 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకొని వాళ్ళతో ఆయన వాక్యాన్ని పంచాడు. వాళ్ళతో చెప్పాడు, మీరేం చేయాలో చూడండి ఒకసారి. మార్కు సువార్తలో 16వ అధ్యాయం 16వ వచనం నుండి, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. చెప్పండి, ఏ క్రియలట? నమ్మిన వారి వలన. అక్కడ సత్క్రియ చెప్పాడు, ఇక్కడ ఏం చెబుతున్నాడు? సూచక క్రియ. ఇప్పుడు ఈ సూచక క్రియలు మనలో కనబడడానికి మనం ఏదైనా ఆర్థిక పరమైన స్థితిలో బాగుంటేనే అవుతాయా? కాదండి. నువ్వు 100% పరిశుద్ధాత్మతో నింపబడి వెలగాలి. హల్లెలూయా. నువ్వు దేవుని ఆత్మతో నింపబడి వెలగడం నేర్చుకోవాలి. నీ చూపు పరిశుద్ధాత్మ దేవుడు నీకు గైడెన్స్ ఇస్తాడు. నీ నడక పరిశుద్ధాత్మ దేవుడు నీకు గైడెన్స్ ఇస్తాడు. సర్వ సత్యములో నిన్ను నడిపిస్తాడు. సర్వ సత్యములో నువ్వు నడవగలుగుతావు. హల్లెలూయా. అప్పుడు నువ్వు అడుగులు వేస్తున్నప్పుడు, నీ ప్రతి అడుగు వెళుతున్నప్పుడు నీ ద్వారా దేవుని కార్యాలు కనిపిస్తాయి. నీ ద్వారా దేవుని మహిమ కనిపిస్తుంది. ఈ అబ్బాయి ఈ మధ్య తాగి రోడ్లమ్మడి తిరిగినోడు కదూ, ఇప్పుడు చూడు ఎలా ఉన్నాడో. ఆయనకు దండం పెట్టినా మన పాపాలు పోతాయి.
హల్లెలూయా. అయ్యా బాగున్నావయ్యా అని 2 చేతులు ఎత్తి ఆ వ్యక్తికి దండం పెడుతుంటే ఏం జరిగింది? ఆ వ్యక్తిలో వాక్యాన్ని గట్టిగా పట్టుకున్నాడు, పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. ఎక్కడైతే చీ చీ తూ తూ వీడి బ్రతుకు అనవసరంరా, వీడి జీవితం అనవసరంరా, వీడు ఎందుకో పుట్టాడురా, వీడి వల్ల వీడి భార్యకు సంతోషం లేదు, వీడిని కన్నవారికి సంతోషం లేదు, వీడితో ఉన్నవారికి సంతోషం లేదు, అబ్బే వీడి బ్రతుకు ఎందుకు పనికిరానిదిరా అని అసహించుకున్నారు. కానీ దేవుడు మాత్రం ఏం చేశాడు? ఆ కుమారుని దగ్గరకు తీసుకొని తన ఆత్మతో నింపినప్పుడు ఆ కుమారుడు ఏం చేశాడు? నేను వెలగాలి. హల్లెలూయా. నేను ఆరిపోయిన దీపంలా ఉండొద్దు. నాలో వాక్యము ద్వారా నా ప్రవర్తన ఏదైతే దేవుడు కోరాడో అలా జీవిస్తూ సత్క్రియలు సూచక్రియలు నాలో నుండి రావాలి అని తన్ను తాను క్రమపరుచుకొని, ఇంతకుముందు ఏ స్నేహాలు ఉన్నాయో ఆ స్నేహాలన్నీ పక్కన పెట్టి, ఇంతకుముందు ఏ అలవాట్లు ఉన్నాయో వాటన్నిటినీ ప్రక్కన పెట్టి, అదంతా నన్ను పాపానికి, నాశనానికి, మరణానికి, ఎగతాళికి, తిరస్కారానికి, చీచి వీడి బ్రతుకు బ్రతుకే కాదని అసహించుకోవడానికి కారణమయ్యాయో వాటన్నిటినీ ప్రక్కన పెట్టి దేవునికి అప్పగించుకొని, దేవా నన్ను వెలిగించయ్యా, హల్లెలూయా, దేవా నన్ను వెలిగించయ్యా. దేవుడు ఆ కుమారుణ్ణి వెలిగిస్తే ఇప్పుడు ఆ గ్రామంలో ఉన్నవారు, ఆ బిడ్డను చూసిన వాళ్ళు, అతనితో మాట్లాడిన వాళ్ళు ఏమంటారు చెప్పండి? నిజంగా యేసు ప్రభు ఎంత గొప్పవాడు, ఈ కుమారుల్లో ఎంత గొప్ప మార్పు వచ్చింది, ఈ బిడ్డలో ఎంత గొప్ప మార్పు కలిగింది. పిల్లలు బాగా అర్థం చేసుకోవాలి. నువ్వు వెలగాలి అన్యజనుల మధ్యలో, దేవుని అభిషేకంతో నువ్వు నింపబడాలి, పరిశుద్ధాత్మ శక్తితో. ఇందాకలా పాస్టర్ గారు చెప్పారు, ఆ మరియా యవ్వన కాలంలో పరిశుద్ధాత్మతో నింపబడి ఆమె జీవితం నిజంగా ఆకాశంలో నక్షత్రం గురించి మనం మాట్లాడుతున్నాం. మరియమ్మ గురించి మాట్లాడితే స్త్రీలలో ఆమె ఆశీర్వదించబడింది, ఆమె ధన్యురాలుగా లిఖించబడింది. దయచేసి బాగా అర్థం చేసుకోవాలా. మన జీవితం ఎలా ఉందో ఆలోచించండి. నువ్వు దేవుని ఆత్మను పొందుకున్నావా? పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడ్డావా? చాలామంది నాకు దేవుడు కావాలి దేవుడు కావాలని వస్తారు. కొంచెం వాళ్ళకున్న శ్రమ, నొప్పి, కష్టం తగ్గిన వెంటనే ఇక లోపల పాత కోరికలన్నీ రేగుతూ ఉంటాయి, పాత స్నేహాలన్నీ గుర్తొస్తుంటాయి. అప్పుడేమో దేవుడు బ్రతికిస్తే చాలంటావు, ఇప్పుడేమో దేవునికి దొరకకుండా తిరుగుతుంటావు. అలా తిరగడానికి కారణం ఏంటో చెప్పమంటారా? అలా దేవుని సన్నిధిలో నిలబడకుండా నువ్వు పారిపోవడానికి కారణం ఏంటో చెప్పమంటారా? అఫ్కోర్స్ చాలామంది జీవితాలు బయటకు ఒకటి లోపట ఒకటి అన్నట్టుగా కనబడతా ఉంటాయి. అలా 2 రకాల వినాలి, 2 రకాల ప్రవర్తనలకు కారణం ఏంటో చెప్పమంటారా? ఒకే ఒకటి ఏంటో తెలుసా? వాళ్ళు 100% వెలగడానికి అప్పగించుకోవట్లే, వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడట్లేదు. పరిశుద్ధాత్మతో నింపబడడం, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలని ఆశ కలిగి ప్రార్థన చేయడం. దేవా నీ అభిషేకంతో నన్ను నింపయ్యా, నీ ఆత్మతో నన్ను నింపయ్యా, నీ అభిషేకముతో నన్ను నింపయ్యా, సర్వ సత్యములో నన్ను నడిపించయ్యా, ఏం మాట్లాడాలో నాకు బోధించయ్యా, ఎలా వెళ్ళాలో నాకు బోధించయ్యా, ఏం చేయాలో నాకు తెలియజేయి. హల్లెలూయా. దేవుని ఆత్మతో నువ్వు నింపబడ్డప్పుడు అప్పుడు సత్క్రియలు నీలో ప్రారంభమవుతాయి, సూచక్రియలు నీలో ప్రారంభమవుతాయి. దేవుని మహిమగల పాత్రగా నీ జీవితం ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు ఆటోమేటిక్గా నిన్ను చూడంగలోనే వాళ్ళకి ఏ వెలుగు కనిపిస్తుంది? హల్లెలూయా. నేను అనపరేటిపల్లిలో చదువుకున్నప్పుడు నన్ను లీడర్గా పెట్టారు, సిక్ లీడర్ నేను అప్పుడు. హల్లెలూయా. సిక్ లీడర్గా ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, ఫస్ట్ రోజు మా ఫ్రెండ్ ఒక ఆయన్ని హాస్పిటల్లో తీసుకెళ్తే వాడు టక్కున వాంతి చేసుకోబోయాడు. వాంతి చేసుకుపోసరి డబ్బా పట్టు అని సరే నేను డబ్బా దొరకలేదు, 2 దోసిటి పట్టా. ఆ దోసిటి పట్టి తీసుకెళ్ళిపోయి వాడు వాంతి అంతా నా చేతిలో పడ్డది. బయట తీసుకెళ్ళిపోయి పోసి మరలా పట్టి పోసి చేతులు శుభ్రంగా కడుక్కున్నాక అక్కడ డాక్టర్ గారు చూసి ఆడికి
వైద్యం చేసేసి కావలసినన్ని చేసి బయటికి పంపిన తర్వాత నన్ను పక్కకు పిలిచి దగ్గర పిలిచి చేతులు పట్టాలనే ఆలోచన నీకు ఎందుకు వచ్చిందన్నాడు. హల్లెలూయా. ఇక నన్ను ఎప్పుడు చూసినా సరే హీఈస్ అ పర్ఫెక్ట్ పేషెంట్లు చూసుకోవడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికైనా బలహీనత ఉంటే ఖచ్చితంగా నేనేం అన్ని ఆ పేషెంట్లు చూసుకోవడంలో పిహెచ్డి ఏం చేయలే. నాకు అసలు ఏం తెలియదు. ఆ టయానికి జస్ట్ అట్లా చేతులు పట్టారు. కానీ నేను చేసిన పని నన్ను గమనించిన ఆ సార్ మనసులో ఏం పుట్టించింది? మీకు అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా? మీరేం మాట్లాడుతున్నారో అదొక వెలుగు, మీరేం చేస్తున్నారో అదొక వెలుగు. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ పరిశుద్ధాత్మ పూర్ణుడిగా అయ్యేంత వరకు ప్రార్థనలో కనిపెట్టట్లేదు. వాక్యం చదువుతున్నావు కానీ ఆ వాక్యము నీ ఆత్మతో, చూడండి, ఆదామును దేవుడు ఏం చేశాడు? నాసికారంధ్రంలో తన జీవాయువును ఉఫ్ఫనూదాడు. అదే దేవుళ్ళలో నుంచి వచ్చినటువంటి మాట ఏంటది? దేవుని వాక్యం. మన లోపల ఉన్న ఆత్మ దేవుని ఆత్మ, దేవుడిచ్చిన ఆత్మ. ఈ వాక్యంలో రాయబడిన ఆత్మ దేవుని ఆత్మ, దేవుడిచ్చిన ఆత్మ. సో మన లోపల ఆత్మ, వాక్యంలో ఉన్న ఆత్మ ఏకాత్మ అయ్యేదాకా వాక్యాన్ని మనం ధ్యానించాలి. ప్రత్యక్షత నీకు కలుగుతుంది వాక్యం చదువుతుంటే, ప్రార్థన చేస్తుంటే దేవుని ప్రసన్నతతో నువ్వు నింపబడతావు. ఆ రోజు కూడా మరియ మోకరించి ప్రార్థన చేస్తూ ఉంది. వెంటనే గదిలో గొప్ప వెలుగు వచ్చింది. ఆ గొప్ప వెలుగు చూసి మరియ బిత్తరపోతుంది. ఏంటిది అనుకుంటుంది. ఆ వెలుగులో నుంచి ఒక చక్కటి ముఖం బయటకు వచ్చింది. ఆ ముఖంలో నుంచి మాట్లాడి, దయా ప్రాప్తురాలా నీకు శుభము. హల్లెలూయా. నేను దేవుని సముఖంలో ఉన్న గాబ్రియేలును. ఇదిగో లోక రక్షకుడు నీ గర్భాన జన్మించబోతున్నాడు. ఆ మాటలు విన్నప్పుడు, వినడానికి ముందు మరియ మోకరించింది, ప్రార్థనలోకి వెళ్ళింది, లోతైన ఆత్మతో నింపబడ్డది. మరియ ఆత్మ, దేవుని ఆత్మ ఏకాత్మ అయిపోయారు. హల్లెలూయా. 100% ప్రార్థనలో ఉండట్లేదు, 100% వాక్య ధ్యానం లేదు, 100% నువ్వు వెలగాలనే తపన లేదు. ఒకటే ఆశ, ప్రభువా నాకు డబ్బు ఇవ్వు ప్రభువా, ప్రభువా నాకు స్థలాలు ఇవ్వు ప్రభువా, ప్రభువా నాకు ఇంకోటి ఇవ్వు ప్రభువా. ఏదైనా అనారోగ్యం వస్తే ప్రభువా రోగం తగ్గించు ప్రభువా, ప్రభువా ఈ బలహీనత తీసివేయి ప్రభువా. ఏదన్నా కోర్టు కేసు ఉంటే కేసు తీసేయి ప్రభువా. ఎప్పుడు నీ ఒంటికి పొడుచుకునే ముళ్ళు లాంటి ఈ సమస్యల గురించే నీ ఫోకస్ పెడుతున్నావు. అసలు దేవుడు నిన్ను ఎలా వెలిగించాలని కోరుకున్నాడో నువ్వు అర్థం చేసుకుంటున్నావా? ఎలాంటి స్టార్గా నీలో వెలుగులు బయటికి రావాలో, దేవా నేను ఎలా బ్రతకాలని నువ్వు అనుకుంటున్నావు? ఈ క్రైస్తవ సంఘం ఎలా కొనసాగాలని దేవుడు అనుకుంటున్నాడు? చూడండి ఒకసారి యోహాను సువార్త 14:12. 17:21 నుంచి చదువుదాం. మరలా 14 కొద్దాం. చూడండి. తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారు మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించుటలేదు. వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఎందులో ఏకమవ్వాలండి? బాగా వినాలి ఈ మాటలు. ఎందులో ఏకమై ఉండాలి? దేవుల్లో ఏకమై ఉన్నారా? సెల్ ఫోన్లో ఏకమై ఉంటున్నారా? మీరు ఎంత పొరపాట్లో పడుతున్నారో తెలుసా మీకు? మీరు ఎంత అజ్ఞానంగా మీ జీవితం ప్రవర్తించబడుతుందో మీరు గుర్తించారా? వింటున్నారా నా మాట? దేవునితో ఏకమవ్వాల్సిన ఈ మనిషి సెల్ ఫోన్లోకి వెళ్ళిపోయి సినిమాలతో, రాజకీయాలతో, జోకులు, కబుర్లతో, పనికిరాని ముచ్చట్లతో, లేదా లోక సంబంధంగా ఎలా ఎంజాయ్ చేద్దాం, ఎలా సంతోషపడదాం, ఎలా జీవిద్దాం, ఈ తిని తాగటంలో ఇందులో ఏకమైపోతున్నారు. అది ఎంత దౌర్భాగ్యమైన జీవితం అండి.
నోవాహు కాకిని బయటికి పంపిస్తే పీనుగుల మీద ఏలాడుబడి పీనుగుల మీద పడి పొడుచుకొని తింటుందట. పావురాన్ని పంపిస్తే ఏం చేసింది? తుంచబడిన ఒలీవ మొక్కను తీసుకొచ్చింది. హల్లెలూయా. అలాగే ఈ లోకంలోకి వచ్చిన నువ్వు ఇక్కడున్న ఈ లాభాల కొరకు, ఇక్కడున్న వీటి కొరకు ప్రాకులాడడం కాదు. నువ్వు వెలగాల్సిన వెలుగుంది, నువ్వు జరిగించాల్సిన క్రియలున్నాయి, నువ్వు ప్రవర్తించాల్సిన ప్రవర్తన ఉన్నది. ఆ ప్రవర్తన ప్రకారం, ఆ క్రియల ప్రకారం నువ్వు నడిచి కొనసాగి దేవుని మహిమను కనపరచాలి. ముందుగా ఆయన చెబుతున్నాడు, మనం తండ్రి యేసయ్య తండ్రితో అంటున్నాడు, తండ్రి నువ్వు నేను ఎలా ఏకమై ఉన్నామో సంఘం కూడా నాలో ఏమవ్వాలా? అందరు చదువు, నేను యేసయ్యలో ఏకమవ్వాలి. తండ్రిలో యేసయ్య ఏకమైనట్లుగా యేసయ్యలో నేను నా మనసు, యేసయ్య మనసు, తండ్రి మనసు ఒకే మనస్సు, ఒకే మనస్సుగా నేను ప్రవర్తించాలి. హల్లెలూయా. ఆలోచించండి, అలాగే ప్రవర్తిస్తున్నారా? మనం ఏకమై ఉండాలి. ఇంకొక అద్భుతమైన మాట చదివించి నేను త్వరగా ముగిస్తాను. చూడండి 22వ వచనం, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలెనని. వింటున్నారా ఈ మాట? నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికిచ్చి తిని. ఎవరికిచ్చాడట? శిష్యులకిచ్చాడు. శిష్యుల వాక్యాన్ని విని ఎవరైతే యేసయ్యని నమ్ముతారో, ఈరోజు మనం వాక్యాన్ని వినేగా నమ్ముతున్నది, నమ్మిన మనకు కూడా ఏముంది? యేసయ్య మహిమ మన మీద ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి ఒక్కళ్ళు కూడా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. తండ్రి ఏ మహిమతో యేసయ్యను లోకానికి పంపాడో అదే మహిమ మన మీద ఉండాలని యేసయ్య ప్రార్థించాడు. మన ప్రార్థనలు జరగటం మనకు అర్థం కావట్లేదేమో. యేసయ్య ప్రార్థన వ్యర్థమవుతా? యేసయ్య ప్రార్థన ఖచ్చితంగా. యేసయ్య అంటున్నాడు, నాకు ఏ మహిమను నువ్వు ఇచ్చావో ఆ మహిమను నేను వారికి ఇచ్చి తిని, వారి యందు నేను, నా యందు నీవు ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి. ఎలా సంపూర్ణంగా వెలుగుతామట మనం? యేసయ్య తండ్రిలో ఎలాగా ఉన్నాడో మనం కూడా యేసయ్యలో ఏమవ్వాలా? అలా ఏకమైపోవాలండి. హల్లెలూయా. చెప్పలు గట్టిగా హల్లెలూయా. మనం ఇంట్లో కూర్చుని ఖాళీ కూర్చొని ఆ బ్రతికేంటని ఆలోచిస్తే ఆడటం కాదు. అక్కడ కూర్చొని కూడా ఆయన ఆరాధిస్తూ, ఆయన నామాన్ని ఘనపరుస్తూ, ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ, ఆయన వాక్యములో ఆరాధనలో ఆయన మనసు, నీ మనసు ఏకమైపోవాలి. హల్లెలూయా. ఇంట్లో కూర్చొని ఇప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ ఆడికెళ్ళి ఉంటారు, వాళ్ళందరూ ఏం చేస్తుంటారు, వాడు ఏం టీపీ పెట్టిండు చూద్దామని వాట్సాప్లో చూసి, ఫేస్బుక్లో చూసి వెంటనే ఫోన్ చేసి, రేయ్ వస్తున్నారా? నీ మనసు ఎవరితో ఏకమవుతుంది? యేసయ్య నిన్ను చూస్తే ఎలా బాధపడతాడో, దేవుడు నిన్ను అనుకునేదేంటి? నువ్వు దేవునితో ఏకమవ్వాలి. నీ మనసు దేవునితో ఏకమైనప్పుడే 100% నువ్వు వెలగలుగుతావు. దేవుడు అబ్రామును రమ్మన్నప్పుడు లేచి వచ్చాడు అబ్రాము, అంతే. ఒక క్షణం కూడా ఆలోచించట్లేదు. దేవుడు నీతో మాట్లాడే మాటలు, నీతో చెప్పే వాక్యాలు, నీకు చెబుతున్న క్రమం నిన్ను వెలగడానికి నిన్ను నడిపిస్తాయి. వింటున్నావా వాక్యాన్ని? వినడం మట్టుకేనా? పాటిస్తున్నావా? ఆచరిస్తున్నావా? నేను నమ్మకంగా వాక్యానుసారంగా నిలబడతా. 100% నేను దేవుళ్ళో వెలిగే బిడ్డగా నేను ఉండాలి. యేసయ్య మనసు చూడండి ఒకసారి 14:12 యోహాను సువార్త 14:12 నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయును. వింటున్నారు ఈ మాటలు? నేను చేయు క్రియలు. యేసయ్య ఏ క్రియలు చేశాడు చెప్పండి? కుంటివారిని బాగు చేశాడు, గుడ్డి వాళ్ళకి చూపునిచ్చాడు, కుష్ఠరోగుల్ని బాగు చేశాడు, సేనా దయ్యాలని
వదిలించాడు, చనిపోయిన లాజరును లేపాడు. యేసయ్య ప్రతి కార్యాన్ని జరిగించాడు, ప్రతి రోగాన్ని స్వస్థపరిచాడు. హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య అంటున్నాడు, నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, నేను తండ్రి దగ్గరకు వెళుతున్నాను కాబట్టి ఈ కార్యాలు ఆగుతాయా? ఆగవివి. ఈరోజు క్రైస్తవ్యంలో వినబడుతున్న అతి అతి ప్రమాదకరమైన లేదా అజ్ఞానంతో కూడిన వాయిస్ ఏమిటనంటే, స్వస్థతలు నిలిచిపోయాయి, అద్భుతాలు ఆగిపోయాయి, దేవుడు స్వస్థత మానేయను, దేవుడు బోర్డు తిప్పేశాడు, స్వస్థతలు అయిపోయాయి, ఇక స్వస్థతల కొరకు రాకండి అని దేవుడు ఏదో బోర్డు పెట్టినట్టుగా వాళ్ళ మనసులో పుట్టిన తలంపునే దేవుని వాక్యంగా వినబడుతూ ఉంది సమాజంలో. నమ్మకండి ఆ మాటలన్నీ. నిన్న నేడు నిరంతరమైన ఏకరీతిగా ఉన్నాడు. రోగంతో నువ్వు కుమిలిపోతుంటే కఠినంగా నిన్ను పరలోకం తీసుకెళ్తా కానీ బాగు చేయను అని ముఖం తిప్పుకొని పోయేవాడు కదా ఆయన. నా యొద్దకు వచ్చువాడిని నేను ఎంత మాత్రమో త్రోసివేయనని చెప్పాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు చాలామంది మీటింగ్లకు వెళ్ళి బాగుపడాలనుకొని స్వస్థత పొందకుండానే వెనక్కి తిరిగి వచ్చేవాళ్ళు మనం చూస్తుంటాం. కానీ యేసయ్య వెళ్ళిన టైంలో ఆయన అందరినీ స్వస్థపరిచాడు. ఈరోజు యేసయ్య మనసు కూడా అదేనండి, యేసయ్య ఆలోచన కూడా అదే, యేసయ్య ఉద్దేశం కూడా అదే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చూడండి అన్నమాట, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయును. వింటున్నారు ఈ మాట? యేసయ్య చేసిన క్రియలు యేసయ్య యందు విశ్వాసం ఉంచిన వారు కూడా చేస్తాడు. పేతురు చేయలేదా? పౌలు చేయలేదా? పేతురు, పౌలు వీళ్ళెవరు? ఆయన యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు. ఇంతకు నువ్వెవరివి? నేను విశ్వాసం ఉంచాను కానండి, యేసయ్య చెయ్యనని బోర్డు పెట్టాడు. అవునా? ఎవరు నేర్పారు నీకు బైబిల్ని? నువ్వు నేర్చుకున్నది యేసయ్య ప్రవర్తనకు, యేసయ్య కనికరంగల హృదయానికి, ఆయన మంచి మనసుకు విరోధంగా అనిపించలే నీకు? నీకు అనిపించట్లేదా? ఆయన కనికరంగల దేవుడు, ఆయన బలహీనులను, రోగగ్రస్తులను, వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచే గొప్ప ప్రేమ కలిగిన తండ్రి. నీకు అర్థం అవ్వట్లేదా ఆయన మనసు? హల్లెలూయా. ఈరోజు క్రైస్తవ్యంలో విచిత్రమైన బోధలు. ఇంటికి స్లాబ్ వేయటానికి ఏం చేస్తారు? సెంట్రింగ్ కర్రలు పెడతారు. చూడండి, సెంట్రింగ్ కర్రలు లాంటి అట స్వస్థతలు. ఇల్లు కట్టిన తర్వాత మరలా సెంట్రింగ్ కర్రలు పెడతారా? పెట్టరు కదా, పీకెత్తారు కదా. అయ్యయ్యయ్యో. హల్లెలూయా. ఓకే, ఇశ్రాయేలు దేశంలో సెంట్రింగ్ కర్రలు పెట్టి యేసయ్య పిల్లర్ కట్టాడు. మరి ఇది హిందూ దేశం కదా, ఇక్కడున్న ఈ ప్రాంతాల్లో దేవుని కార్యం జరగకపోతే ఇది ఎలా మిస్ అయ్యావు? హల్లెలూయా. బాగా నా మాట ఆలకించండి ప్రియులారా. ఎందుకంటే అటువంటి బోధలు మీరు వింటున్నారు కనుక, స్వస్థపరిచే దేవుణ్ణి, సంపూర్ణంగా ఆయన కృపనిచ్చిన దేవుణ్ణి యేసయ్యలాగా వినండి. ఇంకో విచిత్రాన్ని చెప్తాను, నాకు నవ్వు వస్తుంది ఇది విన్నప్పుడల్లా. ఏమని చెప్తారో తెలుసా? నువ్వు యేసయ్యలాగా మారాలి, యేసయ్యలాగా ఉండాలి, యేసయ్యలాగా. ఓ భలే ఉంటుంది, భలే. హల్లెలూయా. మరి యేసయ్యలాగా మాట ఉండాలంటావు, యేసయ్యలాగా చేతలు ఉండాలంటావు, యేసయ్యలాగా పరిశుద్ధత ఉండాలంటావు. మరి యేసయ్యలాగా స్వస్థపరచొద్దా? అక్కడొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థమవుతుంది? యేసయ్యే అంటున్నాడు ఇక్కడ, నేను తండ్రి యొద్దకు వెళుచున్నాను, నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయును. ఇంకా అంటాడు చూడండి, వాటికంటే మరి గొప్పవి. హల్లెలూయా. అంటే యేసయ్య సంఘం వైపు చూస్తున్నప్పుడు ఆయన ఆలోచన ఏంటండి? నేను చేసిన కార్యాల కంటే గొప్ప కార్యాలు చేసేవారుగా. హల్లెలూయా. దేవుడు నీ వైపు చూసినప్పుడు ఏమనుకుంటాడు? డేయ్, నువ్వు కాలర్ లేని షర్ట్ వేసుకోవద్దు, కలర్ షర్ట్ వేసుకొని మందిరానికి రావద్దు, బంగారం పెట్టుకోవద్దు. హల్లెలూయా. ఇలాంటి అంటాడండి ఆయన, ఇలా చెప్తాడండి దేవుడు. దేవుని మనసు. నేను తండ్రి దగ్గరికి వెళ్ళాను,
మీరు భూమి మీద ఉన్నారు. హల్లెలూయా. నేను చేసే కార్యాలు కాదు, వాటికంటే గొప్ప కార్యాలతో ఒక నక్షత్రంలాగా మీరు వెలుగుతారు. హల్లెలూయా. ఒక స్టార్ లాగా మీరు వెలిగిపోవాలి. ఒక నక్షత్రంలాగా నీ వెలుగు కనబడాలి. బాగా అర్థం చేసుకోండి ప్రియులారా. ఆ జ్ఞానులను నడిపించిన ఆ నక్షత్రంలాగా నువ్వు కూడా నీ ఉంటున్న కుటుంబం. నీ ఒక్క మాట చదవండి, క్లోజ్ చేద్దాం. మత్తయి సువార్తలో మత్తయి సువార్తలో 5వ అధ్యాయం 16వ వచనం. మనుష్యులు మీ సత్క్రియలను చూచి, మా వాక్యం వినండి, వాక్యం వినండి. 15వ వచనం. మనుష్యులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు గాని అది ఇంట నుండి వారికందరికీ వెలిగించుటకై దీప స్తంభం మీదనే పెడతారు. బాగా వినండి, నేను ముగిస్తున్నాను. మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, అమ్మ వినాలి, మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు మన ఆత్మదీపాన్ని వెలిగించినప్పుడు, ఒకవేళ కుటుంబంలో నువ్వు ఒక్కదానివే వస్తున్నావు దేవుని దగ్గరకు, దేవుడు నిన్ను వెలిగించాడు, నువ్వు ఆ ఇంట్లో వెలిగించే దీపంగా ఉంటావు. ఇప్పుడు వెలిగించిన దీపం ఇంట్లో పెట్టినప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఏమొస్తుంది? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి ఇంట్లో ఉన్న వాళ్ళకి వెలుగు కనబడట్లేదంటే అర్థం ఏంటి? దాని అర్థం ఇంట్లో ఉన్న వాళ్ళు నీతో పాటు